ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ మనీష్ సిసోడియాకి ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. సిబిఐ కేసులో, ఈడీ కేసుల్లో అన్ని కేసుల్లో బెయిల్ గ్రాంట్ చేసింది. ఇక్కడ బెయిల్ గ్రాంట్ చేస్తూ సుప్రీంకోర్టు అనేక వ్యాఖ్యలు చేసింది. ఏ విచారణ ఖైదీకైనా త్వరితగతంగా అంటే ఫాస్ట్గా స్పీడీ ట్రయల్ అనేది ఒక హక్కు అని చెప్పి ఈ విషయంలో సిసోడియా కేసులో అది డినై అయింది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాదు బెయిల్ రిజెక్ట్ చేయటం ఎంత పెద్ద సీరియస్ కేసు అయినా సరే ఇండెఫినెట్ పీరియడ్ నిరవధిక కాలంగా బెయిల్ డినై చేసేసి దాదాపు సంవత్సరన్నర పాటు జైల్లో ఉంచడం రైట్ కాదు అని కూడా చెప్పింది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో బెయిల్ని అడ్డు చెప్తూ వచ్చాయి. ఎందుకు? సీరియస్ కేసు అని చెప్పి. కేసు ఎంత సీరియస్గా ఉన్నా సరే నువ్వు విచారణ ఇంకా ఎందుకు లేట్ చేసావు? దాదాపు 493 విట్నెస్లు ఉన్నారు. ఇండిఫినెట్గా అంటే ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేసి ఈ కేసు తేలాలంటే అన్ని రోజులు సిసోడియాని జైల్లో పెట్టాలనుకున్నారని కూడా కోర్టు ఈ కేసులో ప్రశ్నించిందనమాట. అంతేకాదు విచారణ ఖైదీకి కూడా కొన్ని హక్కులు ఉంటాయని చెప్పి కూడా ఈ కేసులో చెప్పడం జరిగింది. బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే జైలు అనేది చాలా మినహాయింపుగా వాడాలి, అక్కడక్కడ వాడాలి. చాలా వరకు బెయిల్స్ గ్రాంట్ చేసే ప్రయత్నంలోనే కోర్ట్స్ ఉండాలని కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అన్లిమిటెడ్ పీరియడ్ అంటే నిరవధికంగా ఏ ట్రయల్ జరగకుండా ఏ వ్యక్తిని బెయిల్ ఇవ్వకుండా ఉండకూడదు. అది ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని కూడా సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అప్పిలేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాజికంగా సమాజంలో చాలా బలమైన మూలాలు ఉన్నాయి, డీప్ రూట్స్ ఉన్నాయని, వాళ్ళు పారిపోయే అవకాశం తక్కువ ఉంది, అయినా కానీ కండిషన్స్ పెట్టైనా సరే మనం బెయిల్ ఇవ్వచ్చు కదా అని చెప్పింది అనమాట. అంటే బెయిల్ అనేది బెయిల్ విత్హెల్డ్, బెయిల్ ఆపటం అనేది ఒక పనిష్మెంట్ లాగా ఒక ఆయుధంగా ఎందుకు వాడుతున్నారని కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రశ్నించింది. అయితే కొన్ని అంశాలు మనం గమనించాలి. ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ టిల్ ద గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్. ఒక వ్యక్తి తప్పు పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే తప్పితే అతని ఇన్నోసెంట్ గానే భావించాలన్నమాట. అతనికి ఏమీ తెలియదనే భావించాలి. లెట్ ద గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. తప్పు చేశాడని చెప్పి ఎటువంటి అనుమానం లేకుండా ప్రూవ్ అవ్వాలి. సో అప్పుడు దాకా ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే అతను ఇన్నోసెంట్ అనే భావించాలి. అక్యూజ్డ్గా ఇది ఇవ్వాలన్నమాట, ఆ ప్రివిలేజ్ ఇవ్వాలి. అది జనరల్గా ఎప్పటి నుంచో వస్తున్న ప్రాథమిక హక్కు. దాంతో పాటు 18 నెలల పాటు జైల్లో ఇండెఫినెట్ గా ఉంచారు. అంటే ట్రయల్ అయ్యేదాకా అంతే ఉంచుతారా? అసలు ఈ కేసులో రిమోట్ పాసిబిలిటీ 400 పైగా విట్నెస్లను విచారించి మీ ట్రయల్ అంతా కంప్లీట్ చేయాలంటే అసలు ట్రయల్ స్టార్టే అవ్వలేదు కదా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనమాట. మనం ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీనల్ లా అంటే క్రిమినల్ లాలో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కొన్ని గమనిస్తే కనుక బెయిల్ అనేది ఒక వ్యక్తి యొక్క మానవ హక్కు. జైల్ అనేది ఎంత పెద్ద సీరియస్ అఫెన్స్ అయినా కొన్ని మాసాలకు మించదనమాట. లేదా ట్రయల్ స్టార్ట్ అవ్వాలి, ట్రయల్ స్టార్ట్ అయ్యి ట్రయల్ కంప్లీట్ అవ్వాలి. ఇలాంటి కేసులో మీరు చూడండి, ఇంతకుముందు కూడా కేసెస్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో కానీ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇక్కడ సిబిఐ కేసు పీసీఐ కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, ఈడీ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. ఈ యాక్ట్స్ కింద జైల్స్ పడతాయి. 2G స్పెక్ట్రమే చూద్దాం, అది ఎన్నాళ్ళైంది, అది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇదంతా అయ్యేసరికి ఇంకా ట్రయల్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు. సో ఇలానే చాలా కేసెస్లో టైం బౌండ్ ట్రయలే జరగట్లేదు. ఇలాంటి కేసెస్లో ఎకనమిక్ అఫెన్సెస్లో మేజర్గా చాలా విట్నెస్లు, చాలా ఎవిడెన్స్లు, ఎడిషనల్ అఫిడవిట్లు చాలా జరుగుతాయి అనమాట. ఛార్జ్ షీట్లు, ఎడిషనల్ ఛార్జ్ షీట్లు ఇవన్నీ అయ్యేసరికి ఒక తరం దాటిపోద్ది. ఇన్ఫాక్ట్ ఇలాంటి కేసులో ప్రూఫ్లు తేవడం కూడా అంత ఈజీ అయిన పని కాదు. ఇటువంటి సందర్భంలో నిరవధిక కాలం ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా కోర్టు ప్రశ్నిస్తోందనమాట. ఇంక ఇదంతా పక్కన పెడితే హుస్సేనోరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసు ఉంది. హుస్సేనోరా కార్టూన్ కేసులో రైట్ టు స్పీడీ ట్రయల్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. త్వరితగతంగా ట్రయల్ జరగటం అనేది అక్యూజ్డ్ యొక్క ప్రాథమిక హక్కు అనమాట. దాన్ని నువ్వు ఎలా కాలు రాస్తావు? సో నువ్వు చేయలేనప్పుడు నువ్వు అంతకాలం 17-18 నెలల కాలం జైల్లో ఎలా పెడతావు అని చెప్పి కూడా ప్రశ్నించింది అనమాట. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కొత్త ప్రశ్నలు లేవనెత్తింది ఈ కేసులో. ఇది కనుక మనం గమనిస్తే ఎకనమిక్ అఫెన్సెస్ లో ట్రయల్స్ అనేవి ఫాస్ట్ గా జరగాలి. జరగకపోయిన పక్షంలో ఏమవుతుందంటే ఇవి ప్రూవ్ అవ్వు, టైం పడుతుంది. దాంతోపాటు బెయిల్ ఇవ్వకపోవడం ఒక పనిష్మెంట్ గా తయారైపోద్ది అనమాట. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఈరోజు మనీష్ సిసోడియా కేసులో వ్యాఖ్యానించడం జరిగింది. మనీష్ సిసోడియాకి దాదాపు 18 నెలలు అంటే 17.5 నెలల తర్వాత బెయిల్ రావటం జరిగిందనమాట ఈ రోజున.